అమెరికా-ఇరాన్ యుద్ధం చివరికి ఎలా ముగుస్తుంది? ఇది ఊహించడం అంత తేలిక కాదు కదా. అయితే ప్రొఫెసర్ జియాంగ్ క్సుక్విన్ విశ్లేషణ ప్రకారం దీనికొక పద్ధతి ప్రకారం సమాధానం చెప్పొచ్చు. అసలు ఆ విశ్లేషణలోని అంచెలు ఏంటో ఇప్పుడొకసారి చూద్దాం. ఈ విశ్లేషణలో మనం స్టెప్ బై స్టెప్ వెళ్దాం. ముందుగా గత అంచనాల రికార్డేంటో చూసి, తరువాత ఈ అంచనాల వెనుకున్న పద్ధతిని అర్థం చేసుకుంటాం. ఆ తర్వాత ఈ యుద్ధంలో ఉన్న ప్లేయర్స్ ఎవరు, వాళ్ల అసలు ఉద్దేశ్యాలేంటి, యుద్ధక్షేత్రంలోని వాస్తవాలేంటి, ఇక రాబోయే 2 సినారియోలేంటి, ఇలా అన్నీ పరిశీలించి చివరికి 3 కీలకమైన అంచనాలతో ముగిద్దాం. భవిష్యత్తు గురించి ఏదైనా అంచనా వేసే ముందు దాని వెనుకున్న ట్రాక్ రికార్డు చూడాలి కదా. ఈ విశ్లేషణ ఎంత నమ్మదగినదో తెలియాలంటే గతంలో చెప్పినవి ఎంతవరకు కరెక్ట్ అయ్యాయో ముందుగా చూడటం చాలా ముఖ్యం. మే 2024లో ప్రొఫెసర్ జియాంగ్ 3 అంచనాలు వేశారు. 1. ట్రంప్ ఎన్నికల్లో గెలుస్తారు. 2. అమెరికా ఇరాన్తో యుద్ధానికి వెళ్తుంది. 3. ఆ యుద్ధంలో అమెరికా ఓడిపోతుంది. ఇప్పుడు చూడండి, మొదటి 2 అక్షరాల నిజమయ్యాయి. ఇక మిగిలింది ఆఖరిది, అత్యంత కీలకమైన 3వ అంచనా. దాని గురించే మనమిప్పుడు మాట్లాడబోతున్నాం. అయితే ఇవేమి గాలిలో చెప్పిన మాటలు కాదు, కేవలం ఊహలు అస్సలు కావు. వీటి వెనుక ప్రెడిక్టివ్ హిస్టరీ అనే ఒక ప్రత్యేకమైన విశ్లేషణ పద్ధతి ఉంది. ఆ పద్ధతి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పద్ధతిలో 3 ముఖ్యమైన స్తంభాలున్నాయన్నమాట. మొదటిది నిర్మాణం, అంటే భూగోళం, ఆర్థిక వ్యవస్థ లాంటివి. ఇవి అంత తొందరగా మారవు. రెండోది ప్రోత్సాహకాలు, అంటే పైకి చెప్పే కారణాలు కాదు, లోపల ఉన్న అసలు ఉద్దేశాలేంటి అని చూడటం. ఇక మూడోది చరిత్ర, ఎందుకంటే చరిత్ర చాలాసార్లు పునరావృతం అవుతుంది కదా. ఈ మూడింటినీ కలిపి చూస్తే భవిష్యత్తుపై ఒక బలమైన అంచనాకు రావచ్చు. సరే, ఇప్పుడు ఈ పద్ధతిని ఈ యుద్ధానికి అప్లై చేసి చూద్దాం. ఈ గొడవలో ఉన్న ముఖ్యమైన దేశాలను, వాటి అసలు కోరికలు ఏంటో ఒకసారి బయటకు తీద్దాం. ఇక్కడ చూడండి, పైకి చెప్పే కారణాలకి అసలు లక్ష్యాలకి ఎంత తేడా ఉందో. అమెరికా ఏమో అణుబాంబులు, ప్రజాస్వామ్యం అంటుంది, కాని అసలు కథ మాత్రం పెట్రోడాలర్ వ్యవస్థను కాపాడుకోవడం చుట్టూ తిరుగుతోంది. అలాగే ఇరాన్ బతకడం కోసం పోరాడుతుంటే ఇజ్రాయెల్ ఆ ప్రాంతంలో పెద్దన్న పాత్ర పోషించాలని చూస్తోంది. ఇక గల్ఫ్ దేశాలు ఎవరు గెలిస్తే వాళ్ల వైపు వెళ్ళిపోవాలని చూస్తున్నాయి. ఓకే, వాళ్ల ఉద్దేశాలు పక్కన పెడితే ఇప్పుడు మనం కొన్ని కఠినమైన, మార్చలేని వాస్తవాల గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇవే యుద్ధం గతిని పూర్తిగా నిర్దేశిస్తాయి. మొదటి వాస్తవం, అమెరికా గగనతలంలో కింగ్, అందులో ఎలాంటి సందేహం లేదు. వాళ్ల ఎయిర్ ఫోర్స్ చాలా పవర్ఫుల్. కాని కేవలం బాంబులు వేసి ఏ దేశాన్ని పూర్తిగా ఓడించలేరు. ఇది వియత్నాం నుంచి ఆఫ్ఘనిస్తాన్ వరకు చరిత్ర పదే పదే చెప్పిన పాఠం. ఒక ప్రభుత్వాన్ని కూల్చాలంటే భూమిమీద సైన్యం కాలు పెట్టాల్సిందే. ఈ లెక్క చూస్తే బహుశా మైండ్ బ్లాక్ అవ్వచ్చు. ఇరాన్ ప్రయోగించే $50,000 డ్రోన్ని కూల్చడానికి అమెరికా $30 లక్షల క్షిపణిని వాడాల్సి వస్తోంది. అంటే సుమారు 60 రెట్లు ఎక్కువ ఖర్చు. ఇది ఎంతకాలం భరించగలరు? ఇది ఆర్థికంగా అస్సలు నిలబడలేని పరిస్థితి. ఏ యుద్ధానికైనా సొంత ప్రజల మద్దతు చాలా ముఖ్యం. కాని ఇక్కడ అమెరికాలో 60% మంది ఈ యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నారు లేదా దీని గురించి పట్టించుకోట్లేదు. ఇక యుద్ధంలో నష్టాలు, ఆర్థిక భారం పెరిగే కొద్దీ ఈ మద్దతు ఇంకా తగ్గిపోతుంది. ఇది ఏ సుదీర్ఘ యుద్ధానికైనా పెద్ద బలహీనత. ఇక ఇది ఇరాన్ చేతిలో ఉన్న ఒక బ్రహ్మాస్త్రం, హార్ముజ్ జలసంధి. ప్రపంచంలోని పెట్రోల్ ట్యాంకర్లలో 1/5 అంటే 20% ఇటునుంచి వెళ్లాలి. ఇరాన్ గనక ఆ దారిని మూసేస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తం అతలాకుతలమైపోతుంది. ఆ ఒత్తిడి నేరుగా అమెరికా మీద పడుతుంది. సో ఇన్ని వాస్తవాల మధ్య ఇప్పుడు యుద్ధం యొక్క భవిష్యత్తు మొత్తం ఒకే ఒక కీలకమైన నిర్ణయం దగ్గరొచ్చి ఆగిపోయింది. ఆ నిర్ణయం ముందున్న 2 మార్గాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆ ప్రశ్న ఏంటంటే, అమెరికా తన సైన్యాన్ని ఇరాన్ గడ్డపైకి పంపుతుందా లేదా? ఈ ఒక్క ప్రశ్నకు వచ్చే సమాధానంపైనే మొత్తం యుద్ధం యొక్క ఫలితం, దాని తీవ్రత ఆధారపడి ఉన్నాయి. ఇక్కడ 2 దారులు కనిపిస్తున్నాయి, కాని గమ్యం మాత్రం ఒకటే, అమెరికా ఓటమి. అయితే ఆ ఓటమి ఎలా ఉంటుంది అనేదే ఇక్కడ పాయింట్. మొదటి దారి కేవలం వైమానిక యుద్ధానికే పరిమితమైతే అదొక నియంత్రిత ఓటమి అవుతుంది. అమెరికా బలహీనపడుతుంది, కాని కూలిపోదు. కాని రెండో దారి
భూతల దండయాత్ర. అది అమెరికా సామ్రాజ్యాన్నే కూల్చేసేంతటి వినాశకరమైన ఓటమికి దారితీయవచ్చు. సరే, ఇదంతా విశ్లేషించిన తరువాత మనం 3 నిర్దిష్టమైన చివరి అంచనాలకు రావచ్చు. అసలు ఈ కథకు ముగింపు ఎలా ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం. మొదటి అంచనా: అమెరికా ఇరాన్పై పూర్తిస్థాయి భూతల దండయాత్రకు పాల్పడదు. ఎందుకంటే ఆ అడుగు వేస్తే జరిగే నష్టం ఏ స్థాయిలో ఉంటుందో పెంటగన్కి, సైనిక నాయకత్వానికి బాగా తెలుసు. అది ఆత్మహత్యా సదృశ్యం అని వాళ్లకు అర్థమైంది. ఇక రెండో అంచనా: మహా అయితే రాబోయే 1 ఏడాది 2 ఏళ్లలో అమెరికా మధ్యప్రాచ్యం నుంచి వెళ్ళిపోతుంది. దేశంలో పెరుగుతున్న ఆర్థిక, రాజకీయ ఒత్తిడిని తట్టుకోలేక మేం విజయం సాధించాం అని ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి సైన్యాన్ని వెనక్కి పిలిపించేస్తారు. ఇక మూడవ అత్యంత కీలకమైన అంచనా ఇది. అమెరికా వెళ్లిపోయిన తర్వాత ఏర్పడిన అధికార శూన్యతను 2 దేశాలు భర్తీ చేస్తాయి. ఒకవైపు ఇరాన్, మరోవైపు ఇజ్రాయెల్. ఈ రెండూ ఆ ప్రాంతంలో కొత్త సూపర్ పవర్స్గా ఎదుగుతాయి. దీని దెబ్బకి పెట్రోడాలర్ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటుంది. సో ఫైనల్గా దీని ఫలితం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా అమెరికా ఏకఛత్రాధిపత్యానికి ముగింపుపడి ప్రపంచం బహుళ ధ్రువ ప్రపంచంగా, అంటే అనేక శక్తి కేంద్రాలుగా మారుతుంది. ముగించే ముందు ఒక చారిత్రక ప్రశ్నతో ఆగుదాం. చరిత్రలో ఏథెన్స్ అనే ఒక మహా సామ్రాజ్యం ఉండేది. వాళ్లు తమ శక్తికి మించి సిసిలి మీద అనవసరంగా దాడిచేసి సర్వనాశనమయ్యారు. ఆ దెబ్బతో వారి సామ్రాజ్యం కూలిపోయింది. ఇప్పుడు అమెరికా కూడా ఇరాన్తో యుద్ధానికి వెళ్లి అదే విధమైన చారిత్రక తప్పిదాన్ని పునరావృతం చేస్తోందా? ఆలోచించాల్సిన విషయం.